నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మెదక్ జిల్లా కోల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి వెల్లడించారు. మండల వ్యాప్తంగా 320 మంది రేషన్ కార్డు లేని నిరుపేదలకు దరఖాస్తు చేసుకున్నారు. గ్రామాలలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు 190 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించామని, మరో 2 రోజుల్లో పూర్తి స్థాయిలో సర్వే చేసి నిరుపేదలకు రేషన్ కార్డు అందించేందుకు కృషి చేస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో గ్రామాల్లో సర్వే చేసి నిరుపేదలకు రేషన్ కార్డులు అందించేందుకు కృషి చేస్తామన్నారు. మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది అప్లికేషన్. మరి పౌర సరఫరాల శాఖ అనేది కూడా చాలా ముఖ్యమైనది. మరి పౌర సరఫరాల శాఖ ద్వారానే మనము పేద వాళ్ళందరికీ కూడా బియ్యం సప్లై చేయడము, పీడిఎస్ బియ్యం ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మరి గత 10 సంవత్సరాల కాలంలో మనం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగలేదు. కొన్ని కార్డ్స్ గతంలో 2021లో కొన్ని కార్డ్స్ ఇవ్వడం జరిగింది. అవి ఫుల్ ప్లేట్గా ఇవ్వలేదు. అప్పుడు దాని కొరకు గవర్నమెంట్ మళ్ళీ ఇన్వైట్ చేయడం జరిగింది అప్లికేషన్స్. కోల్చారం మండలానికి సంబంధించి నియర్లీ ఒక 320 అప్లికేషన్స్ న్యూ కార్డ్స్ కావాలని అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటి కూడా ప్రాపర్గా మనము గ్రామాల వారీగా తీసుకొని ఆ గ్రామాలలో విచారణ చేయడం జరుగుతుంది. గ్రామాల్లో విచారణ చేస్తే మనకు తెలిసింది ఏమిటంటే, ఒక తండ్రికి గతంలో ఒక కుమారుడుగా ఉన్న అతనికి పెళ్ళి పిల్లలు కావడము, వాళ్ళది ఒక కుటుంబంగా ఉండడం, వాళ్ళకి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు కావాలని అప్లికేషన్స్ ఈ విధంగా పెట్టుకోవడం జరిగింది. మరి ఆ విధంగా మనం విచారణ జరిపితే జన్నుగా ఉన్నట్టుగా కూడా మన నివేదిక ద్వారా తెలుస్తుంది. మరి గిరిదావర్ గారి నివేదిక ద్వారా మరి వాటన్నిటిని కూడా మనము మళ్ళీ ప్రాపర్గా వాళ్ళందరూ తీసుకుంటామని అడుగుతున్నారు. అటువంటివన్నీ కూడా వాళ్ళ రిక్వెస్ట్ను బట్టి మనము విచారణ జరిపి ఆ యొక్క పేరును కూడా తొలగించడం అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఈ రోజు వరకు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ ఏదైతే 250 అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్గా చేయడం జరిగింది. మరి తదుపరి కూడా ఎవరైనా ఇటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ పెడితే వాటి